ప్రైవేట్ బస్సుల తాట తీస్తున్నారు ఆర్టీఏ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడే బస్సుల్ని సీజ్ చేస్తున్నారు. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు నడి రోడ్లపై అవస్థలు పడుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్లతో తిరిగే బస్సులు ఏపీ, తెలంగాణలో అడుగు పెడితే సీజ్ చేయడం ఖాయమంటున్నారు అధికారులు. అరుణాచల్ ప్రదేశ్లో 900 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ బస్సుల్ని ఇకపై ఎక్కడికక్కడ నిలిపేనున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచే ఏపీ, తెలంగాణ ఆర్టీఏ అధికారుల తనిఖీల భయంతో కొన్ని చోట్ల ఎక్కడికక్కడ బస్సుల్ని ట్రావెల్స్ డ్రైవర్లే నిలిపివేస్తున్నారు. విజయవాడలో కోమిట్లా ట్రావెల్స్ బస్సును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీఏ తనిఖీల భయంతో గుంటూరు జిల్లా చిలకలూరుపేట దగ్గర మార్నింగ్ స్టార్ బస్సును డ్రైవర్ నిలిపివేశాడు. ఇదేంటంటూ ప్రశ్నిస్తే ట్రావెల్స్ యాజమాన్యం బస్సును ఆపేయాలని చెప్తేనే ఆపేశామని సమాధానమిచ్చాడు. ముందుకెళితే బస్సును సీజ్ చేస్తారని, అందుకే ఆపేశామని చెప్పాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు అటుగా వస్తున్న మరో బస్సును ఆపి ఆందోళనకు దిగారు. మాకు ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే ముందుకు వెళ్లనిస్తామని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు ఆర్టీఏ అధికారులు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న 3 బస్సుల్ని సీజ్ చేశారు. కర్ణాటక నుంచి ఏపీ మీదుగా తెలంగాణకు వెళ్తున్న బస్సును, కర్ణాటక నుంచి ఏపీ మీదుగా తమిళనాడు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్ని సీజ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తి టోల్ ప్లాజా దగ్గర ఎస్ఎల్టీ ట్రావెల్స్ బస్సు, అనంతపురం సరిహద్దుల్లో మనీష్ ట్రావెల్స్ బస్సు, పెనుగొండ చెక్పోస్ట్ సమీపంలో మార్నింగ్ స్టార్ బస్సుల్ని సీజ్ చేశారు. అనంతపురం జిల్లా నేషనల్ హైవేపై తనిఖీలు చేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ పై మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలోనూ ఆర్టీఏ అధికారులు దాడులు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న బస్సుల్ని సీజ్ చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రోడ్లపై కాపుగాసిన ఆర్టీఏ సిబ్బంది పాండిచ్చేరి, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని హైదరాబాద్ టు నెల్లూరు మధ్య తిరుగుతోన్న 6 బస్సుల్ని సీజ్ చేశారు. వీటిలో కోమిట్లా ట్రావెల్స్ కు చెందిన 3 బస్సులు, మార్నింగ్ స్టార్ కు చెందిన 3 బస్సులు ఉన్నాయి. అయితే ప్రయాణికుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్టీఏ అధికారులు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా తిరిగే బస్సుల్ని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఆర్టీఏ అధికారులు అలర్ట్ అయ్యారు. అరుణాచల్ రిజిస్ట్రేషన్ బస్సులు తెలంగాణలో అడుగు పెడితే సీజ్ చేయాలని రవాణా మంత్రి మహేందర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే అదనపు బస్సుల్ని నడపాలని సూచించారాయన. అక్రమంగా తిరిగే ప్రైవేట్ బస్సుల్ని సీజ్ చేయాల్సిందేనన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ప్రైవేట్ బస్సుల వల్ల 2 రాష్ట్రాల్లోనూ ఆర్టీసీలు నష్టపోతున్నాయని చెప్పారు. ఆర్టీసీని కాపాడుకోవాలంటే దొంగ బస్సుల బెండు తీయాల్సిందేనన్నారు శ్రీనివాస్ గౌడ్. ఏదైతే తెలంగాణ, ఆంధ్రాలో కలుపుకొని దాదాపు 900 బస్సులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని నడపడము, అది వెలుగులోకి రావడం అంటేనే ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ మాఫియా, ట్రావెల్ మాఫియా ఎంత ఘోరంగా ఉందో ఇది ఒక్కదాని నిదర్శనం. రేపు బండి నెంబర్ల లిస్ట్ వస్తుంది, వెంటనే సీజ్ చేయాలి బండ్లని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళకు కోర్టుకోవడానికి వెసులుబాటు కలిగించి డిలే చేస్తే అధికారులదే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఆ అధికారులను కూడా మేము హెచ్చరించడం జరిగింది. మొత్తంగా ప్రైవేట్ బస్సుల తాట తీస్తున్నారు ఆర్టీఏ అధికారులు. అరుణాచల్ ప్రదేశ్ పర్మిట్ తో తిరిగే ట్రావెల్స్ బస్సుల్ని ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు. ఇంత జరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం తమ బుద్ధి మార్చుకోవడం లేదు. సీజ్ చేస్తారని తెలిసినా బుకింగ్స్ మాత్రం ఆపడం లేదు. దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.